CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల్ సాల్మన్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, దేవుడి దయ వల్ల. ఈ మధ్య మనము టారిఫ్ వార్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం, ట్రంప్ టారిఫ్ వార్ అని చెప్పి. సో అసలు టారిఫ్ అంటే ఏంటి సార్? మన మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఏంటి వాటి గురించి చెప్తారా? నువ్వు చూడమ్మా, ఇప్పుడు ట్రేడ్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఉన్నాయి కదా. కొన్ని దేశాల్లో కొన్ని పంటలు కానీ, వస్తువులు కానీ, సర్వీసెస్ కానీ కొన్ని దేశాల్లో చీప్గా ప్రొడ్యూస్ అవుతాయి. కొన్ని దేశాల్లో ఎక్కువ, అంటే వాళ్ళ జియో పొలిటికల్ వాళ్ళ భౌగోళిక పరిస్థితిని బట్టి ప్రొడక్షన్ ఉంటుందమ్మా. అప్పుడు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయితే తక్కువ ధరకి వస్తువులు ప్రొడ్యూస్ అవుతాయో వాటిని వేరే అంటే ఎక్కువైతే ఎక్సెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో, ఎక్కడైతే స్కేర్సిటీ అంటే వాళ్ళకి తక్కువ ఉంటాయో వాళ్ళకి ఎక్స్పోర్ట్. ఇది యాక్చువల్గా ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే ఏంటంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటారు. ఫ్రీ ట్రేడ్ పాలసీ వల్ల ప్రపంచవ్యాప్తంగా వెల్ఫేర్ బాగుంటుంది. అయితే ఫ్రీ ట్రేడ్ పాలసీ వల్ల ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ ఆ దేశంలో ఇప్పుడు ఒక దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సపోజ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఫారిన్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ ఆ దేశంలో వస్తువుల మీద ఎఫెక్ట్ పడితే ఆ దేశంలో ప్రొడ్యూస్ చేసే కంపెనీస్కి ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మన దేశంలో చైనా నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అవి తక్కువ ధరకు వస్తున్నాయి అనుకోండి, మన దేశంలో ఎక్కువ ధరకి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, అవి కొన్నారు కదా, తక్కువ ధరకు వచ్చాయి. అట్లా క్వాలిటీ క్వాంటిటీ పరంగా ఆ డొమెస్టిక్ ప్రోడక్ట్ తో సమానంగా ఉంటే ఓకే. లేకపోతే ఏమైందంటే తక్కువ ధరకు వచ్చే వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైందంటే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కన్జ్యూమ్ చేస్తారు, ఇక్కడున్న డొమెస్టిక్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు, కంపెనీస్ ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేస్తాయంటే ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారంటే ఈ ట్రేడ్ మీద ఆంక్షలు విధిస్తారు. దాన్ని టారిఫ్లు అంటారు. అంటే ట్యాక్సులు విధిస్తారు, సుంకాలు విధిస్తారు, దాన్ని టారిఫ్లు అంటారు అనమాట. సో ఈ టారిఫ్లు ఎందుకు మెయిన్ రీజన్ ఏమిటంటే ఫారిన్ గూడ్స్ని, ఫారిన్ సర్వీసెస్ని అడ్డుకోవడానికి ఒక రీజన్. రెండవ రీజన్ ఏమిటంటే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని, అంటే దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీస్ని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రొడక్షన్ చేసే వాళ్ళని రక్షించుకోవడానికి ఒకటి. మూడోది ఏంటంటే రెవెన్యూస్, గవర్నమెంట్కి రెవెన్యూస్ రావడానికి విధిస్తారు. ఈ మూడు కారణాల వల్ల విధిస్తారమ్మా. అయితే ఇప్పుడు చూడమ్మా, ఈ టారిఫ్స్లో టైప్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సుంకాలు విధించినప్పుడు వివక్ష లేకుండా సుంకాలు విధించడం, వివక్షతో సుంకాలు విధించడం. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, జపాన్ కి, చైనా వాళ్ళకి ఎక్కువ వేసి మళ్ళీ తగ్గించాడు. 90 దేశాలకి టారిఫ్లు విధించాడు. అన్ని దేశాలకి ఒకటే టారిఫ్ ఉంటే దాన్ని వివక్ష లేకుండా టారిఫ్లు విధించినట్టు. ఓకేనమ్మా. అయితే కొన్నిటికి ఎక్కువ, కొన్నిటికి తక్కువ విధిస్తే అది వివక్షతో కూడిన టారిఫ్లు. అంటే టారిఫ్లో రకాలు ఇవి: డిస్క్రిమినేషన్, నాన్ డిస్క్రిమినేషన్. రెండవది ఏమిటి, వెయిట్ని బట్టి ఉంటాయి టారిఫ్లు. ఇప్పుడు వీటు, రైసు, కొన్ని బరువులను బట్టి టారిఫ్లు వేస్తారు. అయితే మళ్ళీ ప్రీషియస్ మెటల్స్ అంటే గోల్డ్ ఇట్లాంటివి అనుకో, జ్యువెలర్స్, బరువును బట్టి వేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని వాల్యూస్ బట్టి ఉంటాయి. ఓకేనమ్మా, ప్రైస్ని బట్టి ఉంటాయి. మళ్ళీ ఇవి కాకుండా ఇంకేంటంటే ప్రతీకార సుంకాలు అంటారు. అంటే ఇప్పుడు మన దేశం మీద ఇప్పుడు అమెరికా మెయిన్ ఏంటంటే ప్రతీకార సుంకాలు వాళ్ళ దేశం మీద, వాళ్ళ దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ మీద చాలా దేశాలు ఎక్కువ టారిఫ్లు వేస్తున్నాయని ఇన్ని రోజులు వేశారు. ఇప్పటి నుంచి నేను కూడా ప్రతీకార సుంకాలు వేయాలని ప్రతీకార సుంకాలు అంటారు వీటిని. సో ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల ఎవరికి ఆ టారిఫ్లు విధించిన దేశాలకి ఏమన్నా మేలు కలుగుతుందా,
నష్టం కలుగుతుందా చూద్దామమ్మా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఫ్రీ ట్రేడ్ ఉందనుకోమ్మా, ఫ్రీ ట్రేడ్ ప్రపంచవ్యాప్తంగా మామూలుగా గ్రాస్ నెట్ ప్రోడక్ట్ అంతా చక్కగా ముందుకెళ్తుంది, బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎందుకు విధిస్తారంటే టారిఫ్లు ఆ దేశం యొక్క ప్రొడక్షన్ కాపాడుకోవడానికి విధిస్తారు. అయితే ఇప్పుడు చూడమ్మా, ఈ టారిఫ్ల వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఒక 5-6 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన దేశం మీద విధించారు ఆయన, ఎవరు, ట్రంప్ గారు. ఒక 5 ఎఫెక్ట్లు ఉంటాయి. ఒకటి ప్రైస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద అయితే ఆయన విధించారో జనరల్గా ఆ దేశం ఆ యొక్క వస్తువుల మీద ప్రైస్ ఏవైతే ఆయన ఎక్కువ విధిస్తే ప్రైస్ పెరుగుతుంది. ఓకేనా? తర్వాత కన్జంప్షన్ ఎఫెక్ట్. ప్రైస్ పెరిగితే ఆ దేశ ప్రజలు ఎక్కువ కొంటారా, తక్కువ చేసుకుంటారా? తక్కువ చేస్తారు. ప్రైస్ ఏమో పెరుగుతుంది, టారిఫ్లు కన్సంప్షన్ తక్కువ అవుతుంది. కన్జంప్షన్ తగ్గుతుంది. అంటే ఎవరైనా ఇప్పుడు ఆ దేశానికైనా కాదు, ఆయన విధించారని కాదు, మామూలుగా చెప్తున్నాను నేను. మూడోది ఏంటంటే ప్రొడక్షన్ ఎఫెక్ట్. కొన్ని ఏం చేస్తారంటే టారిఫ్లు విధించడం వల్ల ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు ఆ దేశంకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి కాబట్టి ఆ దేశంలో ఉన్న లోకల్ ప్రొడక్షన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్రొడక్షన్ పెరుగుతుంది. నాలుగవది రెవెన్యూ ఎఫెక్ట్. రెవెన్యూ ఎఫెక్ట్ అంటే ఆ దేశం టారిఫ్లు విధించిన దేశానికి అల్టిమేట్గా డబ్బు సమకూరుతుంది, రెవెన్యూ. ఇప్పుడు ఆయన ఎందుకు విధించారంటే వాళ్ళు అప్పులు అయ్యి బ్యాలెన్స్ పేమెంట్స్, అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఎక్స్పోర్ట్ తక్కువ, ఇంపోర్ట్ ఎక్కువ, బ్యాలెన్స్ పేమెంట్స్ అంటారు వీటిని. అందుకని రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి విధించారు ఆయన. సో టారిఫ్లు విధించడం వల్ల అల్టిమేట్గా ఆయనకి రెవెన్యూ సమకూరుతుంది, ఎవరికి, అమెరికాకి. అంటే ఏ దేశం విధించినా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. తర్వాత ఏమిటి, ఎకనామిక్ వెల్ఫేర్ ఎఫెక్ట్. అంటే లాస్ట్కి ఏంటంటే కన్జ్యూమర్కి ఏమో నష్టం, టారిఫ్లు విధించడం వల్ల ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ వస్తువులు వాళ్ళకి నష్టం, ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి లాభం అని చెప్పొచ్చు. తర్వాత దేశానికి కూడా మేలు. ఓవరాల్ గా దేశానికి వెల్ఫేర్ చూసుకుంటే టారిఫ్ల వల్ల కొంత నష్టమే. ఓకే అమ్మా. అంటే మెయిన్ టారిఫ్ల ఉద్దేశం ఏమిటంటే ప్రధాన ఉద్దేశం ఏమిటంటే టారిఫ్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఆ దేశంలో ఉన్న కంపెనీస్ని, ఆ దేశంలో ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్, సర్వీసెస్ని కాపాడుకోవటం ప్రధాన లక్ష్యం టారిఫ్లు వచ్చినాయి. సో ఫ్రీ ట్రేడ్ వల్ల ఏమైందంటే ఏ దేశం అయితే తక్కువకి సర్వీసెస్ ఇస్తుందో ఆ దేశాలు ఎక్కువ లబ్ధి పొందుతాయి కాబట్టి వాళ్ళ ఫారిన్ ట్రేడ్స్ని అడ్డుకోవడం కోసం టారిఫ్లు వచ్చినాయి. సో ఈ టారిఫ్లు అంటే డిస్క్రిమినేటరీ, నాన్ డిస్క్రిమినేటరీ, అదే వివక్ష రకరకాలు ఉంటాయి. మన మీద హైయెస్ట్ అంటే ఎక్కువ టారిఫ్లు వేసిన దేశాల్లో మనది కూడా ఒక దేశం, 50% ఉంది. అయితే ఇందులో ఒక అనుకూలత ఏమిటంటే మనకి ఫార్మా మీద, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద అతను ఎగ్జంప్షన్ ఇచ్చాడు. అవి తీసేస్తే అవి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, మనం అవి తీసేస్తే యావరేజ్గా మనకి 35% ట్యాక్స్ పడుతుంది. టారిఫ్ల యొక్క మెయిన్ రీజన్ ఇదనమాట. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్స్ లో కూడా మనము ఆల్టర్నేటివ్ రష్యాకి తీసుకుంటున్నాము, అంటే వాళ్ళు కూడా అక్కడ తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి, సో ఇది టారిఫ్ పరంగానే అనుకోవచ్చా? ఇప్పుడు అతను మన మీద టారిఫ్లు వేసింది ఎందుకంటే మన ట్రంప్ గారు ఫస్ట్ 25% ఏమో ప్రతీకార సుంకాలు, అంటే వాళ్ళ దేశం మీద మనం వేస్తున్నాం కాబట్టి మనకు ప్రతీకారంగా వేయాలన్నది ఒక ఉద్దేశం. రెండో 25% ఏం చేశారంటే రష్యా నుంచి మనం ఆయిల్, ఎనర్జీ, డిఫెన్స్ ఇవి తీసుకుంటున్నాం కాబట్టి రష్యాని ఎకనామికల్గా బలహీనపరచాలనే ఉద్దేశంతో ఆ రీజన్ చూపించి, ఏదో ఒక రీజన్ చూపించి ఇంకొక 25% వేశారు. అయితే ఆయన తెలివిగా ఏం చేశారంటే వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యే వస్తువులు అంటే ఫార్మా, తర్వాత ఎక్కువ మనం ఐటీ ఎక్స్పోర్ట్స్, యాపిల్ ఫోన్స్, అంటే టెలికామ్ గూడ్స్ మీద ఆయన టారిఫ్లు లేవు. వాటి మీద ఎక్కువ వేసిన టారిఫ్లు ఏంటంటే జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఆటో యాన్సిలరీస్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ వేశారు. ఓకేమ్మా. ఇవేంటంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎలాగైనా దేశానికి రెవెన్యూ జనరేట్ చేయాలని ఆయన ఉద్దేశం. టాక్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి, మొత్తం 90 దేశాల మీద వేశారు.
అందులో 27 దేశాలు ఈ యూరోపియన్ యూనియన్లోనే 27 దేశాలు ఉన్నాయి. ఆయనకి మిత్ర దేశాల మీద కూడా వేశారు. అందులో బ్రిక్స్ కూడా ఉంది. మనం కూడా ఒక విధంగా ఆయనకి మిత్ర దేశమే. అంటే ఆయన ఎప్పుడు మిత్ర దేశం అంటాడు, ఎప్పుడు అదైతే నిజంగా తెలియట్లేదు సార్. ముందు రోజు రాత్రే మోడీని తిడతాడు, ఆ తర్వాత రోజే మోడీ నువ్వు గ్రేట్ అని చెప్పి ట్వీట్ చేస్తాడు. అదే అయితే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఒక కొలిక్కి వస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫార్మాను ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్స్పోర్ట్స్ తీసేస్తే మనది 1/4 ఇవే ఉంటాయి. మనం ఎక్స్పోర్ట్ చేసేవారు 1/4 ఇవే. సో మనకి 35% పడ్డట్టే అవి తీసేస్తే యాక్చువల్గా. సో ఇంకా చర్చలు నడిచి ఒక కొలిక్కి వస్తే ఇంకా మన ఇప్పుడు ఈ టారిఫ్లు వేయటం వల్ల మన యొక్క జీడిపిలో ఒక 0.5% స్లో అయ్యే అవకాశం ఉంది. దాన్ని మన దేశం ఏం చేస్తుందంటే జిఎస్టి కట్స్ వల్ల, జిఎస్టి సరళీకృతం చేయటం వల్ల 2 స్లాబ్స్ చేయడం, కన్సంప్షన్ ఇంప్రూవ్ చేసి, దేశంలో కన్సంప్షన్ ఇంప్రూవ్ చేసి అక్కడ జరిగే నష్టాన్ని ప్రజల్లో ఎక్కువ కన్సంప్షన్ చేయటం వల్ల ఈవెన్ గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గినా కానీ గవర్నమెంట్ ఖర్చు తగ్గించుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ ఆర్బీఐ డివిడెండ్స్ ద్వారా కొంత లాభం పొంది ఇట్లా గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు ఎకానమీ స్లో కాకుండా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మనకి యూకేతో 0 టారిఫ్ అనేది కూడా ఒకటి డీల్ ఓకే అయిపోయింది. సో దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏమిటంటే అమ్మా, మనం ఎప్పుడైతే ట్రంప్ గారు మన మీద టారిఫ్లు వేసారో మనం ఏం చేసామంటే మిగతా దేశాలకి ఫ్రెండ్లీగా ట్రేడ్ ఓపెన్ చేసాం. అందులో ప్రధానంగా చైనాతో ఓపెన్ చేసాం. చైనాతో ఓపెన్ చేయటం వల్ల ఏమిటంటే ట్రంప్కి ఒక సిగ్నల్ ఇచ్చాం. ఓకేనా. రెండోది ఏమిటంటే యాక్చువల్గా మనకి బ్యాలెన్స్ పేమెంట్స్ అమెరికా కంటే కూడా చైనాతో ఎక్కువ డిఫరెన్స్ ఉంది. చైనాతో మనం ట్రేడ్ ఓపెన్ చేయటం వల్ల చైనా ఎకానమీ డెవలప్ అయింది, మనము డెవలప్ అవుతాము. రెండోది చైనాకి ఇంకా ఎకానమీ డెవలప్ అయినప్పుడు చైనా ఆ డబ్బుని మళ్ళీ మనకి ఎఫ్డిఐ రూపేనా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపేనా మళ్ళీ మన దగ్గర పెట్టుబడి పెడితే మనకు ఉపయోగం జరుగుతుంది. రెండోది ఏంటంటే మనము ఒక అమెరికాతోనే కాకుండా న్యూజిలాండ్, ఒమన్, తర్వాత ఇజ్రాయెల్, మీరు అన్నట్టు యూకే, వివిధ దేశాలతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాము. సో మన దేశము ఒకప్పుడు ఉన్న లాగా కాదు, ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంచెం బలోపేతం అవుతుంది, చాలా బలోపేతం. మనము బిగ్గెస్ట్ పాపులేషన్ కాబట్టి కన్జ్యూమర్ డ్రైవెన్ ఎకానమీ, ఎవరి మీద డిపెండ్ అయ్యలేదు, ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయింది కొంచెమే. కాబట్టి లాట్ ఆఫ్ మన దేశం ముందుకెళ్ళటానికి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి మనకి. ఈ మన ఇండియన్ గ్రోత్ స్టోరీకి చాలా అవకాశాలు. అందులో మనము డిఫెన్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ ఇస్తున్నాం కాబట్టి. ఇంకొకటి ఏమిటంటే అమ్మా, ఇప్పుడు మనం మెయిన్ డిజిటల్గా బాగా అభివృద్ధి చెందాం, డిజిటల్ యుగం. దీనివల్ల ఏంటి, ఇంతకుముందు మనంతా బయటికి వెళ్ళి ఆర్డర్స్ చేసుకోవటం కానీ ఇంకోటి కానీ, తర్వాత సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, సోలార్ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ వీటి మీద ఫోకస్ పెట్టాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టాం. సో దేశం ముందుకెళ్ళడానికి మిక్కిలి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.